మన భారతదేశానికి పాకిస్తాన్‌కి సరిహద్దు 3323 కిలోమీటర్స్ ఉంది. ఓకే. 3323 కిలోమీటర్స్ సరిహద్దు ఉంది సార్. నౌ మనం జనరల్లీ ఎల్ఓసి అని వింటున్నాం కదా, ఇది మొత్తం ఎల్ఓసి కాదండి. జమ్మూ స్టేట్ నుంచి 9842 అని ఒక పాయింట్ ఉంది సార్, NJ 9842 అనేసి, ఇది మాత్రమే ఎల్ఓసి, దాదాపు 700 కిలోమీటర్లు. మిగతా జమ్మూ నుంచి కిందకు వస్తే పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, దీన్ని ఇంటర్నేషనల్ బౌండరీ అంటారు సార్. ఇంటర్నేషనల్ బౌండరీ అంటే ఇది బౌండరీ అని మనకు ఒప్పందం కుదిరిపోయినట్టు, అక్కడ ఇంకేం కాంట్రవర్సీ లేదన్నట్టు. ఎల్ఓసి అంటే ఇది బౌండరీ కాదు, ఇటువైపు నా సైనికులు, అటువైపు నీ సైనికులు, ఒక లైన్ ఆఫ్ కంట్రోల్ అన్నమాట. సో మనము కొన్ని సంవత్సరాల ముందు, ఒక 4-5 సంవత్సరాల ముందు పాకిస్తాన్తో ఒక ఒప్పందానికి వచ్చాం సార్. సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అని ఒక ఒప్పందానికి వచ్చాం. ఎందుకంటే ఇటువైపు నా సైనికుడు, అటువైపు నీ సైనికుడు ఉన్నాడు కదా, ఎటువంటి ఫైరింగ్ జరగకుండా సీజ్ ఫైర్. సో April 22 ఏ రోజైతే వీళ్ళు మన మీద పహల్గామ్ ఇన్సిడెంట్ దాడి జరిగిందో, ఆ రోజు నుంచి 7th మే వరకు కూడా వీళ్ళు రోజు ఆ సీజ్ ఫైర్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు సార్. మన బార్డర్లో ఉన్న విలేజెస్ ఏవైతే ఉంటాయో ఆ విలేజెస్లో వీళ్ళు ఫైరింగ్ చేస్తూనే ఉన్నారు సార్. మనం 7th అయితే ఏదైతే మనం తిరుగుదాడి చేసామో ఆపరేషన్ సింధూర్, అప్పుడు దీన్ని ఇంకా పెంచేశారు సార్. సో 7th, 8th, 9th ఈ 3 రోజులు మనం ఏదైతే జవాబు వాళ్ళకి ఇచ్చామో, వీళ్ళకి ఒక విషయం అర్థమైపోయింది, మళ్ళీ మనం సీజ్ ఫైర్ తేకపోతే గనక మనకి ఇంకా దెబ్బలు పడతాయి అన్న క్లారిటీ పాకిస్తాన్కి వచ్చింది.